లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంటాయో చూసుకుందాం మనం. మాకు ఏది కావాలన్నా మాకు ఇస్తాడు బాబు. ఇంకా లోకలింగ్ వేసుకుంటాను అంత పవర్ఫుల్. అట్ల నుంచి ఇమ్లవాడ పోయిన అన్న మా తాతలు ముత్తాతలు చెప్పిన చరిత్ర. 3 సంవత్సరాలకు కాలం పోయినా కానీ గడ్డి ఉంటుంది మన ఆవులకు. 3 సంవత్సరాల కాలం పోయినా కానీ గడ్డి ఉంటుంది. లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంటాయో చూసుకుందాం మనం. ఇలా మొత్తం లేడీస్ ఉంటారు, ఒక్కళ్ళకు సంబంధం లేకుండా వాళ్ళకు వీళ్ళకు లేడీస్కి రూమ్స్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉన్నాయి. బెడ్షీట్లు మనవి అన్నీ మనవి. వాళ్ళు ఏం తెచ్చుకోకుండా సరే కట్టుబట్టల మీద వచ్చినా కానీ అన్నం పెట్టి సాత్తాం, కట్టుబట్టల మీద ఎలగొట్టినా కానీ ఇది సాత్తాం. 10 ఏళ్ళ అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? అంతా మంచిగానే ఉంది. అన్నం ఎట్లుంటుంది? అన్నం మంచిగా ఉంటుంది, కూర మంచిగా ఉంటుంది, బువ్వ మంచిగా ఉంటుంది. మీకు ఏదో దాతలు ఏమైనా ఇస్తారా? ఇస్తారు, బట్టలు ఇస్తారు, చీరలు ఇస్తారు, రగ్గులు ఇస్తారు, అన్నీ చూసుకుంటారు మాకు. కలిపోయినా ఓలు చేస్తారు సాగు. బాపే గుడి నుంచే చేస్తాడు చైర్మన్ బాపు. మాకు ఏది కావాలన్నా బాపే చేస్తాడు. మాకు జీరలు వస్తే సుదురు కూడా బాపే ఇప్పిస్తాడు. మాకు ఏదో రగ్గు కప్పుకునే రగ్గులు, సూటాలు, మపిలేలు అన్నీ గుడి నుంచే. మాకు ఏది కావాలన్నా ఎప్పుడైనా ఏది కావాలంటే అది మాకు అన్నీ చూసుకుంటాడు ఆ ఒక్క దేవుడు మాకు. మాకు కన్నా ఇంట్లో కూడా మా తల్లిదండ్రులు మా పిల్లలు ఎవ్వరు చూసుకోరు మమ్మల్ని. మాకు బాపు మాకు అన్ని మేలు చేస్తున్నారు. చల్లగా ఉండని ఆ భగవంతుడు మాకు అందరినీ చేతి దగ్గర తీసి మాకు అందరికి బుక్కడ అన్నం పెట్టుకుంటా మాకు ఏది కావాలన్నా మాకు ఇస్తాడు బాపు. మా బాపుల కన్నా మాకు ఎవ్వరు దిక్కులేరు, మాకెవరున్నా మాకేం పెట్టలేరు. బాపులని బాధపడితే వాళ్ళు కూడా మా గురించి మస్తు బాధపడుతున్నారు. మోషంపూరు. ఎంత నీట్గా చేసాడో చూడండి. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఏదైనా షావర్ ఉందని వెంటనే రిజల్ట్ వేస్తుంది. వాళ్ళు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం పిల్లగాళ్ళతో వస్తారు. అంత పవర్ఫుల్ ఉంటుంది ఆ భగవంతుడు. ఇంకా ఎంతకేం కాల వాళ్ళ పిల్లగాళ్ళ వస్తే వెంటనే పిల్లవాడు అట్లా అక్కడ మొక్కుని ఇక్కడ వచ్చేస్తే అయిపోతుంది. ఇక్కడ నుంచే వరణ్య వసం ఇక్కడ పోయి నుండి తిరిగి వచ్చిండు. ఇక్కడ వాన్ వాళ్ళు ఉన్నాయి, ఆయన అడుగులు ఉన్నాయి, చుట్టూ ఏరియాలు ఉన్నాయి, చుట్టుపక్కల ఉన్నాయి. అంటే తేటి పోతే అటు అడుగులు ఉన్నాయి, అవి మనకు చూస్తాం మనం కనిపిస్తాయి. ఎట్లా పోయిండు, ఎట్లా తిరిగి వచ్చిండు, మళ్ళీ ఎడికి వచ్చిండు, ఏడ వేసిండు అట్లా. ఇక సిరికొండ ఉంటుంది, అక్కడ సిరికొండ దగ్గరికి పోయి ఇక్కడ నుంచి అయినా కాడికి పోయే వరకు సాయంత్రం అయిందట. అక్కడనే ఉష్కలింగం చేసిండు. ఇడికెళ్ళి పోయి ఆడికి పోయే వరకు సాయంత్రం పూజ ఉంటుంది కదా, ఆ సాయంత్రం ఉష్క పక్కపొన్న అని ఉష్కలింగం తయారు చేసి అక్కడ రానువారు ఇప్పుడు అక్కడ చూడు నీళ్ళు ఉంటాయి, లోకలింగం వేసుకుంటాను. అంత పవర్ఫుల్. అట్ల నుంచి ఇమ్లవాడ పోయిన అన్న మా తాతలు ముత్తాతలు చెప్పిన చరిత్ర. ఇది చిత్తపుల్లు కూడా రావిడికి ఫారెస్ట్ ఏరియా చూసి ఫస్ట్ రిస్క్ ఏరియానేమో. ఒక్కటి జంతువులు ఈ పక్క సైడ్ నుంచి పోతే కానీ ఇక్కడ రావు. ఇంతమంది ఉన్న ఒక్కళ్ళను ఇంతవరకు ఏ హాని జరగలేదు. ఇక్కడ ఇవి 60-70 గోలు ఉంటాయి మనకు. ఒకళ్ళ గడ్డి పెడతాము, అక్కడనే మొత్తం గోలు ఉంటాయి. అలా గాడి ఉంది, గడ్డి వేస్తాము, ఫ్యాన్లు ఉంటాయి లోపల. మొత్తము మా సేవ అంతా ఆవులకే చేస్తాము. వీటితోటే మాకు ఆ భగవంతుడు మాకు ఇదంతా కల్పిస్తుండు. ముందుగా వచ్చినాక తర్వాత మీరు అక్కడికి వెళ్తాం. ఫస్ట్ చూసుడు ఇదే 2 ఆవులతో స్టార్ట్ అయింది. ఇలా 70 ఆవులు అయినాయి. అన్నీ పాలిస్తాయి, 10 లీటర్ దాకా పాలిస్తాయి. పిండితే ప్రతి ఒక్క ఆవు పాలిస్తుంది. నేను విండుతా, కొంతమంది ఇప్పుడు ఇల్లు ఉసులో విండుతారు నాతో పాటు. పిండి పెరుగు చేసి భక్తులకు అందియగలుగుతాం. పొద్దున 5, పొద్దుగాల 5, 10 అవుతుంది. 10 వేసి ఇటు మొత్తం పాలిస్తాయి. ఏ ఆవైనా పాలిస్తాయి. ఇక్కడనే నీళ్ళు ఉంటాయి.
ఈ నీళ్ళు ఎప్పుడు గోశాలకు ఎప్పుడైతే అప్పుడు ఇష్టంతో తాగుతాయి అవి. ఎప్పుడు నీళ్ళు నిండా నీళ్ళు ఉంచుతాము. అటకు ఎప్పుడు గడ్డి తిన్నాయా మళ్ళీ వచ్చి నీళ్ళు అవుతాయి, మళ్ళీ నీళ్ళు అయినాయా పండుకుంటాయి. అంటే మనిషి కన్నా ఎక్కువ గోదలకే ఫస్ట్ మేము ఎక్కువ వీటికే సేవ చేస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళం గడ్డి నానకుండా అక్కడ మొత్తం అది దీనంత ఉంటుంది. ఆ గడ్డి నానకుండా స్టోరేజ్ 3 సంవత్సరాలకు కాలం పోయినా కానీ గడ్డి ఉంటుంది. మన ఆవులకు 3 సంవత్సరాల కాలం పోయినా కానీ గడ్డి ఉంటుంది. అంత స్టాక్ పెడతాం గడ్డి. ఇక ఇదేమో ఇప్పుడు ఉండే ప్రస్తుతానికి ఉండేకి ఇలా కరెంటు అది స్టార్ట్ అయిపోయి కానీ మొత్తం ఫ్యాన్లు ఉంటాయి. అన్నీ ఫ్యాన్లు ఉంటాయి మొత్తం 2 అక్కడ ఫ్యాన్. ఏ ఆన కానీ రాళ్ళు వాడని ఏదైనా వాళ్ళని సేపు ఉంచి నిలబడి మేపాలనుకున్నా ఇళ్ళనే వేస్తాయి. 3-4 రోజులు ముసురు పెట్టగానే బయటకు పంపకుండా ఇళ్ళ ఉంచుకుంటాం. పెండ తీసేసి గడ్డేస్తాం. ఆ గోధుమలు వేస్తే తింటే ఫ్యాన్ నడుస్తాయి. ఎప్పుడు రోజు అమ్మవారి దగ్గరికి పోయి దర్శనం చేసుకొని వస్తుంది. ఫస్ట్ దేవుని దర్శనం చేసుకొని వస్తుంది. పోతనే గుడి అడగక ముందే దర్శనం చేసుకొని వస్తుంది. ఫస్ట్ ఆయనే కళ్ళతో చూపెడుతుంది చూడ వద్దురా. ఓం నమ శివాయ. శ్రీ మంగళవారి సమేత బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు శ్రీ మహాశివరాత్రి కార్యక్రమం జరిగింది. దాంతో పాటు శివరాత్రి రోజు కళ్యాణము మరియు అదే రోజు సాయంత్రం రథోత్సవం మరియు తెల్లారి అంటే మరుసటి రోజు దశయజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. దాంతో వచ్చే ఫలితాలు మీకు రాబోయే కాలాల్లో చాలా ఉపయోగాలు ఉంటాయి. అది దక్షయజ్ఞ కార్యక్రమం అనేది అగ్గిగుండాలు అని మనం అనుకోవడం జరుగుతుంది. పూజన ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే గణపతి పూజ మరియు గౌరీ పూజ జరుగుతుంది. దాని తర్వాత మనం అనేది దక్షయజ్ఞ కార్యక్రమానికి కట్టెలన్నీ పేర్చుకోవడం జరుగుతుంది. అది పేర్చుకున్న తర్వాత రాత్రి 12 తర్వాత దాన్ని ముట్టడం జరుగుతుంది. అది తెల్లారి వరకు కాలి మొత్తం బూడిద అయిన తర్వాత దాంట్లో ఉన్న అగ్గి మొత్తం సపరేట్ చేసి దాంట్లో మనం నడవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం కన్నా ముందే జరుగుతుంది. ఇదంతా దక్షయజ్ఞ కార్యక్రమం అనేది సూర్యోదయం కన్నా ముందు జరగాలి. అట్లనే దానికన్నా ముందు జరుగుతుంది. ఇదంతా ఏర్పాట్లు అంటే దానికోసమే. ఇది వచ్చి పీఠాధిపతి అనేది కూర్చోవడానికి చేస్తారు అన్నట్టు. ఆ పీఠాధిపతి చెప్పిన ఆజ్ఞను వీళ్ళందరూ పాటిస్తారు. ఇక్కడ అగ్గిగుండాలకు పోయే వాళ్ళందరూ ఆయన ఒక మాట చెప్తాడు. ఆ మాట మంత్రం వేసుకొని వెళ్తే వాళ్ళందరికీ ఎన్ని శుభాలు ఉన్నా అన్ని శుభాలు జరుగుతాయి. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో మన కామారెడ్డి జిల్లాలో రామారెడ్డి మండలంలో మదిగుంట గ్రామంలో బుగ్గరామలింగేశ్వర స్వామి అంటే ఎవరికి తెలియదు లేదు. ఆ లోకాల శంకరుడే స్వయంగా మదిగుంటకు దిగి వచ్చిండు. ఇట్లాంటి పండగ అక్కడ కైలాసంలో ఉంటుంది, ఇక్కడ మదిగుంటలో ఉంటుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది కూడా శివరాత్రి జాగరణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మేము కూడా ఈ భగవంతుని సన్నిధిలో కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరం కలిసి కూడా కామారెడ్డి జిల్లా కళాబృందం అని పేరు పెట్టుకొని ఇక్కడ ప్రోగ్రాం చేయడానికి రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మద్దిగుంట గ్రామంలో బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, వీడీస్ కమిటీ ఆధ్వర్యంలో మాకు ఈ అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ ప్రోగ్రాంకి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కళాభివందనం తెలియపరుస్తున్నాము. ఈ జనం కూడా ప్రోగ్రాం చూసి విజయవంతం చేయడానికి వచ్చింది. కాబట్టి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా కళాభివందనాలు తెలియపరుస్తున్నాం. మీరు ఇంతవరకు మీ పేరు చెప్పండి. నా పేరు స్వామి. ఇంతసేపు మాతోని స్వామివారు ఉండి గుడి మొత్తం చూపించి గుడి చరిత్రను చూపించి అసలు అందరికీ తెలిసింది కొంచెమే. కాకపోతే మనకి ఈ వీడియో ద్వారా ఈ స్వామి ద్వారా మనకు ఈ గుడి మొత్తం పూర్తి చరిత్ర మనకు ఈ రోజుతో బయటపడ్డది. అసలు ఎంతవరకు నాకు తెలిసిన మటుకు ఈ చుట్టుపక్కల ఊరు వారికి మాత్రమే తెలుసు, మరి కామారెడ్డి దాటిన వారికి అసలు తెలీదు. మాట అందరికీ తెలిసింది ఒకటే, శివరాత్రి రోజు ఇలా చేస్తారు, హైప్ ఉంటే బాగుంటుందని చెప్పేసి. కాకపోతే నిజానికి నేనే ఫస్ట్ టైం వచ్చిన, ఉంటూ నాకే ఇంకా వినాలి అని అంత ఆతృత ఉంది, అంత చరిత్ర ఉంది గుడికి.
సంతోషం అని ఓం నమః శివాయ. ఒకసారి ఒక పంతుల్ని కలిసేసి వెళ్ళిపోదాం. మీరు గుడికి ముందడుగు పోయి ఉండి ఈ గుడిని ఇంత లెవెల్గా నడిపిస్తున్నందుకు అసలు మాకు ఈ గుడి ప్రత్యేకత, ఈ గుడి చరిత్ర చెప్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. వింటుంటే ఇంకేం వినాలనిపించింది. దాంట్లో మీరు ముందడుగు వేస్తూ మీ వెనుకల నుండి వీళ్ళందరినీ నడిపిస్తున్నారు. దానికి అసలు మాటలే చెప్పడం. ఈ గుడిని ఇంత పవిత్రంగా ఉంచుతూ మీరు ఉంటూ వీళ్ళందరికీ ఒక మంచి మార్గదర్శకంగా ఉన్నారు. ఈ గుడి చరిత్రను మన వీడియో ద్వారా ఇంకా చాలా వరకు ముందుకు తీసుకెళ్లాలనేది నా సంకల్పం. ఈ ఆలయం వద్ద భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరడం వల్ల వాళ్ళు సంతృప్తిగా వచ్చి కార్యక్రమం చేస్తుర్రు. కాకపోతే మన సంకల్పం ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులు పరమ పవిత్రంగా ఉంటూ వాళ్ళు దినదిన ఆరోగ్యపరవంతులైతూ వాళ్ళు కోరిన కోరికలు నెరవేరడం వల్ల వాళ్ళు సంతృప్తి పరంగా వచ్చి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇటు దాన ధర్మాలు చేసుకుంటూ ఆలయానికి అభివృద్ధికి తోడ్పడుతూ వాళ్ళ కుటుంబాలు సంతోషంతో ఉండడం వల్ల వాళ్ళు ఈ విధంగా మేము చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కావున వారు ఇంకా మున్ముందుగా వాళ్ళందరి కోరికలు నెరవేరి వారు ఫుల్ సక్సెస్గా కావాలని కోరుతూ ఆశిస్తూ ఈ ఆలయ ప్రాంగణాన్ని ఇంకా అభివృద్ధికి తోడ్పడతారని భావిస్తున్నాను. ఓం నమః శివాయ. జై మాతాజీ. ఇంత పెద్ద ఇంటర్వ్యూ జరుగుతుంది అనుకోలే. యాక్చువల్ వచ్చి నార్మల్గా కవర్ చేసుకొని పోదామని అనుకున్నాం. బట్ కాకపోతే మనకు గుడి సిబ్బంది, గుడి సాములు మనకు ఎంతో సహకరించి ప్రతి ఒక్క విషయాన్ని మనకి ఎంతో వివరంగా వివరించి, ముఖ్యంగా భక్తులకు చాలా నమ్మకం ఇక్కడ కోరికలు కోరుకుంటే ఏమైనా తీరుతాం అని. నాకైతే ఇక్కడ వింటున్నా కొద్ది ఇక్కడ చరిత్ర నాకు ఎంతో బాగా అనిపించింది. మరి నీకు ఎట్లా అనిపించింది ఇక్కడ? చాలా అంటే చాలా చాలా బాగుంది. చాలా మనకు చరిత్ర గురించి చాలా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నాయి అన్నారు. చాలా బాగుంది ఇక్కడ. మెయిన్గా ఇక్కడ నాతో పాటు ఉండి ఈ గుడి మొత్తం చూపించిన స్వామివారి అన్నకి చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే మీరు ఎంతో ఓపికతో మాతో ఉండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ గురించి వివరించి చెప్పారు. సో మనం ఇంతటితో మనం ఇక ఈ వ్లాగ్ ఇక్కడి మధ్యకుంట స్టాప్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇక దోమకొండ వెళ్ళి అక్కడ షార్ట్గా వీడియో ఇస్తా. గోప్రోలో కూడా మనకు ఛార్జింగ్ లేదు. ఆల్మోస్ట్ ఒక బ్యాటరీ ఉండే, ఇక 2 బ్యాటరీస్లో అయిపోయింది ఛార్జింగ్. ఇక స్టార్ట్ అయిపోదాం. ఇక దోమకొండకి వెళ్ళేసి అక్కడ చిన్న కవర్ వేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. రథం గుంజేది అక్కడ టపకాయలు కాలుస్తారని చెప్పినా కదా, అదొకటి. అవి 2 చూసుకుందాం. హలో గైస్, ఇదే వచ్చేసి దోమకొండ. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ షూట్ చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ క్రౌడ్ చూసుకోవచ్చు. రథం ఆల్రెడీ అక్కడ ముందర రెడీగా ఉంది. మేబీ ఇంకొక ½ అన్ అవర్ స్టార్ట్ చేస్తారు కావచ్చు. మనం ఇందాక వెళ్ళిందేమో మద్దికొండ, అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి దోమకొండ ప్రజెంట్ మనం ఉన్నది. ఎవ్రీ ఇయర్ ఇలానే రథం తీస్తారు. ఇంక ఇవి 1 o'clock అట్లా స్టార్ట్ అయిపోతుంది. గుడి లోపలికి వెళ్ళాలంటే ఇప్పుడు కాదు. సో నేను బయట నుంచి షార్ట్గా కవర్ చేసేస్తా, మొత్తం చేసేసుకోండి. ఇది వచ్చేసి టెంపుల్. లోపల చిన్న సెటప్ చేసి నేను లోపలికి వెళ్ళాలన్నా చెప్పాలి. సో నేను ఇప్పుడు ఎటు వెళ్ళదలుచుకోలేదు, బయట నుండి కవర్ చేసేసి మొత్తం.
ఆపేసేస్తారు. దీని తర్వాత అక్కడ తప్పకాయలు స్టార్ట్ చేస్తారు. ఇక మీతో వచ్చేది పోగాండి. అందరిది అందరి క్యాప్టెన్ మేకప్ వేసుకున్నాయి. అరే బాగుంది ఇక్కడ కనిపిస్తున్నాడు. అందరు కలిపి లావట్ వారి ఉట్టిదే ఆల్రెడీ క్రౌడ్ అంతా వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్ 3:24 చాలా. ఇక మనం కూడా వెళ్ళిపోదాం. నేను 2:33 వరకు అయిపోతాను. సో ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఈ రోజుకైతే ఇది వీడియో. మనం వచ్చేసి దోమకొండలో ఉన్నాం. ఇక్కడ ఇలా జరుగుతుంది. ఇంతకుముందు మనం ప్రీవియస్గా చూసింది మధ్యకొండ. సో ఇక మనం ఇంతటితో మన వీడియో ముగించేస్తున్నాం. సో వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ కొట్టట్లేదు. సో లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఉంటాం అలా.